ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? సో నేటి దినం దేవుడు మనతో మాట్లాడే ప్రత్యేకమైనటువంటి మాటలు మనం వినాలని ప్రభునామములో మనం చేస్తున్నాం. నువ్వేదైనా ప్రభు దగ్గర పొందుకునే ముందు దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపాలని వాక్యం సెలవిస్తుంది. ఏమంటా ఉన్నారు? తాము చెప్పినట్లు, అంటే ఆ ప్రవక్తలు చెప్పిన గాలి మాటలు జరుగుతాయి అని చెప్తారట. గాలి మాటలు జరుగుతాయని చెప్తారంట వాళ్ళు. అయితే వారు ఈ మాటలు పలికినందున ఏమంటా ఉన్నాడు? ఏ మాటలు? గాలి మాటలు పలికినందువలన నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని, అంటే ఆ వాక్యాన్ని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను చేసేదరని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నా వాక్యాన్ని అగ్నిగా చేస్తాను, వాళ్ళని కట్టెలాగా చేసి కాల్ చేస్తాను అని అంటా ఉన్నాడు. అవునా? దేవుని నోటి మాట అగ్ని వంటిది, అది కాలుస్తుంది. ఇంకా ఏం చెప్తారంటే ప్రవక్తలు 5వ అధ్యాయం 12వ వచనం, ప్రవక్తలు ఏం చెప్తారంటే, కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువైనను చూడమనియు చెప్పుదురు. మీ కరువు రాదు, కష్టం రాదు, కీడు అసలు రానే రాదు, కరువు రాదు, నీకు జబ్బు రాదు, నీకు అది వస్తుంది, నీకు ఇది వస్తుంది, నువ్వు గొప్పడు అయిపోతావు, కోటీశ్వరుడు అయిపోతావు అని చెప్పేస్తారు. అవునా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయం 15వ వచనం, ఇశ్రాయేలు కుటుంబముల వారులారా ఆలకించుడి, దూరం నుండి మీ మీదికి ఒక జనము రప్పించదను అని అన్నాడు. దూరం నుండి మీ మీదకి ఒక జనాన్ని రప్పిస్తాను. ఆ జనం ఎలాంటి వాళ్ళంట? ఆ జనం ఎలాంటి వాళ్ళంటే రప్పించదను. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. అవునా? వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి వారు నీ పంటను, నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను, నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొర్రెలను, నీ పశువులను నాశనము చేయుదురు, నీ ద్రాక్ష ఫలములను, నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు అని అంటా ఉన్నాడు. అవునా? ఇది జరుగుతుంది. 1వ వచనం, 3వ వచనం చదువుకుందాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. యెహోవా దేని మీద ఉంచుతాడంట దృష్టి? యథార్థత మీద ఆయన దృష్టి ఉంచుతాడంట. యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. ఎందుకు కొడుతున్నాడు? ఆయన మాటలు విననందున. ఆ మాట నేను చదువుతున్నాను, చూడండి. 1వ వచనం, యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూసి తెలుసుకొనుడి. యెరూషలేము వీధుల్లో పరిగెత్తు, ఏం తెలుసుకోవాలి? చూసి తెలుసుకొనుడి. ఏమని? దాని రాజవీధుల్లో విచారణ చేయండి. ఏమని? న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ ప్రయత్నించుచున్న ఒకడును మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. న్యాయం లేదంట, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారంట. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం కలగలేదు. దేవుడు శిక్షించాడంట, కానీ వాళ్ళకు దుఃఖం కలగడం లేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడుకున్నారు. రాతి కంటే తన ముఖములను కఠినముగా చేసుకున్నారని బైబిల్ చెప్తుంది. అవునా? 5వ వచనం, గనులైన వారు ఈ విధంగా జరుగుతుందని చెప్పి దేవుడు గొప్ప దగ్గరికి వెళ్ళాడంట. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందరు కదా అని నేను అనుకుంటుని. ఏమి లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి? యెహోవా మార్గం, యేసే మార్గం అని తెలుసుకోకపోవడం, యేసు నీతిని, పరిశుద్ధతను పాటించకపోవడం, దేవుని చిత్త ప్రకారం నడుచుకోకపోవడం, పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా జీవించకపోవడం, దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందరు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒక్కడును కూడా తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. కాబట్టి వారు తిరుగుబాటు చేసే బహుగా
విశ్వాసఘాతకులై ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారంట. పాపం చేస్తూ ఉన్న వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి ఎంత విశ్వాస ప్రమాణాన్ని గురించి మాట్లాడినా, ఎంత విన్నా దేవుని దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా పొందుకోలేడు. దేవుని దగ్గర నుంచి ఎటువంటి విధంగానూ మరి ఆశీర్వాదాన్ని అనుభవించలేడు. ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే దేవుని న్యాయ విధికి లోబడాలి, పరిశుద్ధపరచబడాలి, నీతిగా జీవించాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. అవునా? నమ్మి బాప్తిస్మం పొందినవాడై రక్షించబడితే ఇంకా మంచిది. ఈ విధంగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. కానీ వీళ్ళు ప్రవక్తలు, సేవకులు, సువార్థికులు వీళ్ళందరూ చెప్పినంత మాత్రాన ఏది జరగదు. కాబట్టి నేటి దినం దేవుని బిడ్డలారా గమనించండి, మోసపోకుడి, దేవుడు విక్రింపబడ్డు. నువ్వు ఏది విత్తుతావో, నువ్వు పాపాన్ని విత్తుతా ఉంటే పాపాన్ని నుంచి వచ్చేటువంటి జబ్బుల్ని, అనారోగ్యాన్ని, దరిద్రాన్ని మాత్రమే కోసుకుంటావు. నువ్వు దేవుళ్ళో పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే అప్పుడు నువ్వు అనుకున్న ఆశీర్వాదం నీకు కుప్పలు తెప్పలుగా వచ్చి నీ పైన పడుతుంది. దేవుడి వాక్యం కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.